అందరికీ నమస్కారం. 18 సంవత్సరాల వయసున్న చిన్న చిన్న పిల్లలు నిజంగా లవ్ జిహాద్, ఉగ్రవాదుల చేతుల్లో ప్రేమలో పడి, ఉగ్రవాదుల ప్రేమలో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారండి. నిజంగా దీనికి కారణం ఎవరు అంటే, మన మోదీ గారు విదేశాలకెళ్ళి ఏ దేశ ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కలిస్తే వాళ్ళకి భగవద్గీత ఇస్తున్నారు. కానీ మన దేశంలో ఏం జరుగుతుంది? ఆడపిల్లలు, మగపిల్లలు చిన్న చిన్న పిల్లల్ని కలిపి డాన్సులేయిస్తున్నారు. డాన్సులు స్కూల్‌లోని. ఈ వెస్టర్న్ కల్చర్‌కి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి నిజంగా చాలా దారుణమైన పరిస్థితులు మన దేశంలో ఆడపిల్లలకు జరుగుతున్నాయండి. నిజంగా మోదీ గారు ఎప్పుడు భగవద్గీత మన స్కూల్‌లో పిల్లల బ్యాగ్‌లోకి నిజంగా స్కూల్ పిల్లలకి ఎప్పుడు నేర్పించడానికి ఇది మొదలుపెడతారు? అలాగే ఈ వేదాలు మన ఆయుర్వేదం లాంటి గొప్ప సైన్స్‌లు కలిగున్న మన వేదాలు, ఉపనిషత్తులు, అలాగే ఈ ఖురాన్ బైబిల్‌లో ఉన్న మంచి విషయాలు కూడా గవర్నమెంటు మొత్తం ఈ ధర్మం మీద నడాల్సిన మన స్కూళ్ళు, కాలేజీలు ఈ పిల్లలకి మన దేశంలో ఈ ఉపాధ్యాయులు నేర్పించాల్సిన సిలబస్ నిజంగా ఈ ధర్మం ప్ర ప్ర నిజంగా పిల్లలకు ఉపయోగపడే మంచి విషయాలు, మంచి మార్గంలో నడవడానికి అవసరమైన విషయాలని నేర్పించాల్సిన బాధ్యత మన ప్రభుత్వాల మీద ఉందండి. పిల్లలకు సంస్కారం వాళ్ళని వాళ్ళు రక్షించుకునే, అలాగే ఏ ఈ మగపిల్లలైనా, ఆడపిల్లలైనా వేరే వాళ్ళపైన ఈ అధర్మ మార్గంలో వెళ్ళి, ఈ చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉండాలంటే ముందు స్కూళ్ళలో దానికి సంబంధించిన విలువైన విద్యను నేర్పించాలండి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. నిజంగా మన ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని భగవద్గీతను స్కూల్లో నేర్పించడానికి ఒక ఇది సిలబస్ మొదలు పెట్టాలి. జై హింద్, జై భారత్.